అందరికీ నమస్కారము. నా పేరు వి. నరసింహస్వామి. నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ భీమ్గల్లో ఫిషరీస్ లెక్చరర్‌గా పనిచేస్తున్నాను. ఈరోజు నేను సెకండ్ ఇయర్ విద్యార్థులకు వీడియో లెసన్స్ సంబంధించిన టాపిక్ థర్డ్ పేపర్ రిజర్వాయర్ ఫిషరీస్ మరియు పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ అనే థర్డ్ పేపర్‌లో యూనిట్ 1 గురించి వివరించడం జరుగుతుంది. ఇందులో మొట్టమొదటిగా ఇంట్రడక్షన్, ఉపోద్ఘాతము. ఏ రిజర్వాయర్ మే బి డిఫైన్డ్ యాజ్ ఏ న్యాచురల్ ఆర్ artificial place where water is collected and stored for use, especially for supplying a community, irrigation land, furnishing power, etc. అంటే రిజర్వాయర్ అనగానేమి సహజ సిద్ధంగా కానీ లేదా కృత్రిమంగా కానీ ఒక ప్రదేశంలో లేదా ఒక ప్రాంతంలో నీటిని నిల్వ చేయడాన్ని రిజర్వాయర్ అని పిలుస్తారు. ముఖ్యంగా ఈ రిజర్వాయర్లోని నీటిని వ్యవసాయ భూములకు మరియు విద్యుత్తును ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తారు. ఈ రిజర్వాయరు 4 విభాగాలుగా విభజించడం జరిగింది. 1 డ్యామ్స్, 2 వీర్, 3వది బ్యారేజ్, 4వది యానికట్. ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకుందాము. మొట్టమొదటిసారిగా డ్యామ్స్. డ్యామ్స్కి సంబంధించిన ఈ పటము ఇక్కడ కింద మీకు చూపించడం జరుగుతుంది. A masonry concrete barrier built across to obstruct the flow of stream, leading to formation of a vast impoundment upstream of the barricaded site. The dams have been referred to as a temples of India. ఈ డ్యామ్స్ ముఖ్యంగా ఏదైతే ప్రవహించే నీటికి ఒక సిమెంట్ కాంక్రీట్తో కానీ లేదా ఒక అడ్డుకట్ట వేసి నీటిని నిల్వ ఉంచడాన్నే డ్యామ్ అంటారు. అంటే మనము ఈ నీటిని నిల్వ ఉంచడానికి అడ్డుకట్ట వేసేదాన్నే డ్యామ్ అంటారు. ఈ డ్యామ్ని మన మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గారు టెంపుల్స్ ఆఫ్ ఇండియా అని పిలవడము జరిగింది. ఈ డ్యామ్స్ నుంచి వాటర్ని తూముల ద్వారా కానీ కెనాల్స్ ద్వారా కానీ బయటకు పంపించడము జరుగుతుంది. సెకండ్ వీర్. వీర్కి సంబంధించిన ఈ రిజర్వాయర్ గురించి కూడా కింద మీకు పటం ద్వారా చూపించడం జరుగుతుంది. ఏ స్మాల్ డ్యామ్ ఇన్ ఏ రివర్ ఆర్ ఏ స్ట్రీమ్ ఆర్ ఎన్ అబ్స్ట్రక్షన్ placed across a stream to cause the water to pass through a particular opening. అంటే ఈ వీర్ అనే డ్యామ్ ఏదైతే ఉందో ముఖ్యంగా ఇది రిజర్వాయర్ అంటే రిజర్వాయర్ అనేది మంచినీటికి సంబంధించినదే ఉంటుంది. ఇది రివర్ ద్వారా కానీ లేదా చిన్న చిన్న స్ట్రీమ్ల ద్వారా కానీ ఒక అడ్డుకట్ట వేసి ఆ నీటిని బయటకు ఒక ఓపెనింగ్, ఒక ద్వారం ద్వారా బయటకు పంపించడాన్నే వీర్ అని పిలుస్తారు. నెక్స్ట్ బ్యారేజ్. ఈ బ్యారేజ్ సంబంధించిన డయాగ్రామ్ కూడా మీకు ఇక్కడ పటం కూడా ప్రతిదానికి అన్నిటికి సంబంధించిన డయాగ్రామ్స్ మీకు చూపించడం జరుగుతుంది. ఈ బ్యారేజ్ అనగా ఆఫెన్ అప్లైడ్ టు వియర్స్ విత్ స్లూయిస్ ఓపెనింగ్. అంటే వియర్స్ లాగానే ఇది కూడా బ్యారేజ్ అనేది నిర్మితమై ఉంటుంది. ఇది కూడా ఒక స్లూయిస్ ఓపెనింగ్, చిన్న తూము ద్వారా నీటిని బయటకు పంపించడము జరుగుతుంది. నెక్స్ట్ యానికట్.
యానికట్‌కు సంబంధించిన డయాగ్రామ్ గూడా, పటం కూడా ఇక్కడ మీకు స్పష్టంగా ఇక్కడ మీకు అవుపిస్తుంది చూడండి. ఇట్ ఈస్ ఎ లో బ్యారేజ్ బిల్ట్ ప్రైమర్లీ ఫర్ ఇరిగేషన్ పర్పస్. ముఖ్యంగా ఈ ఆనికట్ డ్యాము ద్వారా వచ్చే ఏదైతే అంటే ఇది మిగతా డ్యామ్‌ల కంటే ఇది ఎత్తు తక్కువగా ఉంటుంది. దీని నుంచే బయటకు వచ్చే వాటర్‌ను ముఖ్యంగా వ్యవసాయ భూములకు మాత్రమే ఎక్కువగా ఉపయోగిస్తారు. నెక్స్ట్ టాపిక్, రిజర్వాయర్స్ ఆర్ క్లాసిఫైడ్ జనరల్లీ యాజ్. ముఖ్యంగా మనం ఈ రిజర్వాయర్స్ అనేది కూడా 3 రకాలుగా విభజించబడింది. అంటే వాటి యొక్క సైజుని ఆధారంగా చేసుకొని 3 రకాలుగా విభజించడం జరిగింది. ఒకటి స్మాల్ రిజర్వాయర్, రెండవది మీడియం రిజర్వాయర్, మూడవది లార్జ్ రిజర్వాయర్. అంటే చిన్నవిగా ఉండే రిజర్వాయర్లు ముఖ్యంగా 1000 హెక్టార్ల కంటే తక్కువగా ఉంటే వాటిని స్మాల్ రిజర్వాయర్స్ అని పిలుస్తారు. మీడియం రిజర్వాయర్ల యొక్క సైజ్ ఏ రకంగా ఉంటుందంటే 1000 నుంచి 5000 హెక్టార్ల వరకు ఉండే ఏవైతే రిజర్వాయర్లు ఉంటాయో వాటిని మీడియం రిజర్వాయర్లని పిలుస్తారు. మోర్ దాన్ 5000 హెక్టార్స్ అంటే 5000 కంటే ఎక్కువగా ఉంటే అటువంటి రిజర్వాయర్లను పెద్ద రిజర్వాయర్లు లేదా లార్జ్ రిజర్వాయర్లని పిలుస్తారు. మన దేశంలో 19,370 రిజర్వాయర్స్ అవుపిస్తాయి. టోటల్‌గా ఈ రిజర్వాయర్స్ 31,53,366 హెక్టార్ల వాటర్ సర్ఫేస్ ఏరియాని కలిగి ఉన్నాయి. నెక్స్ట్ టాపిక్, ఫిష్ ఫానా. అంటే ఈ రిజర్వాయర్‌లో అవుపించే మనకు జంతుజాలం ఏమేమిటి? ముఖ్యంగా ఈ రిజర్వాయర్ అంటే ఫ్రెష్ వాటర్ సంబంధించిందే కాబట్టి మనకు ఫ్రెష్ వాటర్‌లో అంటే మంచినీటిలో నివసించే చేపలే మనకు ఎక్కువగా రిజర్వాయర్ నుంచి లభిస్తాయి. దీనికి సంబంధించిన డయాగ్రామ్ కూడా మీకు ఇక్కడ అంటే ఈ ఫిష్ ఫార్మ్‌కి సంబంధించిన డయాగ్రామ్ కూడా మీకు ఇక్కడ చూపించడము జరుగుతుంది. ముఖ్యంగా ఈ రిజర్వాయర్‌లో అవుపించే జంతుజాలాలలో ముఖ్యంగా ఇండియన్ మేజర్ కార్ప్స్ మొట్టమొదటిసారిగా అంటే భారతదేశంలో ఎక్కువగా పెంచే చేపలే ఇండియన్ మేజర్ కార్ప్స్ అని పిలుస్తారు. అంటే ఇవి ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నా గాని తట్టుకొని ఎటువంటి ఆహారపు అలవాట్లకు పోటీ లేకుండా జీవించి మనకు లాభదాయకంగా మనకుంటాయి కాబట్టి వీటిని ఇండియన్ మేజర్ కార్ప్స్ అని పిలుస్తారు. ఇవి ముఖ్యంగా మన తెలంగాణలో గాని, ఆంధ్రలో గాని ఎక్కువగా ఈ జాతులను పెంచడం జరుగుతుంది. అందులో ముఖ్యమైనవి కట్ల, లేబియో రోయిటా మరియు లేబియోకు సంబంధించిన స్పీసీస్ సిరియానా మృగాల కూడా ఉంటది. అంటే కట్ల, రోహు, మృగాల ఈ 3 జాతుల్ని ఇండియన్ మేజర్ కార్ప్స్ అని పిలుస్తారు. వీటిని లోకల్‌గా మనం ఇక్కడ మనకు ఇవన్నీ చేపలు కూడా మనకు లోకల్‌గా అవుపిస్తాయి. మార్కెట్‌లో మనము ఫిష్ మార్కెట్ పోయినప్పుడు ఇవన్నీ కూడా అవుపిస్తాయి. బొచ్చెలు గాని, రవ్వాటలు గాని, మెరుగు చేపలు ఏవైతే ఉంటాయో ఇవి లోకల్ నేమ్స్ అన్నట్టు. అంటే సాధారణంగా మనము ఆ ప్రాంతంలో పిలిచే పేర్లు అన్నట్టు ఇవి. నెక్స్ట్ మహాషీర్స్ అంటే కమర్షియల్లీ ఇంపార్టెంట్ ఫిషెస్. అంటే మనకు ఆర్థికంగా ఉపయోగపడే చేపలు. టార్, క్యూటిటోరా, హెక్సాగోనోలెపిస్ ఎట్సెట్రా. ఇవన్నీ కూడా ఆర్థికంగా ఉపయోగపడే చేపలు రిజర్వాయర్‌లో పెంచడం జరుగుతుంది. అదేవిధంగా మైనర్ కార్ప్స్ చిన్న జాతులు ఏవేమిటి? సిరియానా మృగాల గాని, తర్వాత మిగతా చిన్న చిన్న జీవులన్నీ కూడా మైనర్ కార్ప్స్ అని పిలుస్తారు. తర్వాత విదేశీ చేపలు వీటిని ఎగ్జోటిక్ ఫిషెస్ అని కూడా పిలుస్తారు. ముఖ్యంగా ఈ చేపల యొక్క విత్తనాన్ని అంటే ఇప్పుడు మన దగ్గర వీటి యొక్క విత్తనము మనం పెంచుతున్నాము, మన దగ్గర లభిస్తుంది. ఇంతకు పూర్వము మనం వేరే దేశాల నుంచి తీసుకువచ్చి ఇక్కడ మన ప్రాంతంలో పెంచినాము కాబట్టి వీటిని విదేశీ చేపలు అని పిలుస్తారు. ఎగ్జోటిక్ ఫిషెస్ అంటారు. ఇందులో ముఖ్యమైనవి వెండి చేప, గడ్డి చేప, సాధారణ చేప, సిల్వర్ కార్ప్, గ్రాస్ కార్ప్, కామన్ కార్ప్. ఇవి కూడా మనకు సాధారణంగా మన లోకల్ ఫిష్ మార్కెట్‌లో ఇవన్నీ కూడా
అగుపిస్తాయి. అంటే ఈ బంగారు తీగ గాని, వెండి చేప గాని, గడ్డి చేప గాని. నెక్స్ట్ అదే విధంగా ముఖ్యమైన చేపలు అంటే అందరూ ఇష్టపడే ముఖ్యమైన చేపలు ఇంకోటేంటంటే మరెల్స్. వీటిని సాధారణంగా లోకల్‌గా మనం ఏమని పిలుస్తామంటే వీటిని మొట్ట చేపలు అని పిలుస్తాము. ఇవన్నీ కూడా చెన్నా జాతులకు చెందినయి. చెన్నా మారూలియస్, చెన్నా స్ట్రయేటస్, చెన్నా గ్యాచువా. ఇవన్నీ మొట్ట చేపలంటాం మనము. అంటే లోకల్ నేమ్ అన్నట్టు. ఇది సాధారణంగా వీటిని మనం ఈ పేర్లతో పిలుస్తాము. వీటిని మరల్స్ అని పిలుస్తాము. వీటి యొక్క ఫ్లెష్ ఏదైతే వీటి యొక్క మాంసం ఏదైతే ఉంటుందో రుచికరంగా ఉంటుంది. ముళ్ళు కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి వీటిని అందరూ తినడానికి చాలామంది ఇష్టపడతారు. వీటితో పాటు ఎయిర్ బ్రీతింగ్ ఫిషెస్ అంటే గాలి పీల్చే చేపలు. కొన్ని చేపలు ఏమైతాయంటే నీటిలో ఉన్నప్పుడు గిల్స్ ముప్పల ద్వారా శ్వాసిస్తుంటాయి. అవి బయటకు వచ్చినప్పుడు వాటి యొక్క ఊపిరితిత్తుల ద్వారా గాని, తర్వాత వేరే శ్వాసాంగాల ద్వారా గాని అవి గాలిని పీల్చడము జరుగుతుంది. ముఖ్యంగా అవి అందులో మనకు అగుపించే జాతి క్లారియస్ బట్రకస్. ఇవే గాకుండా ఇంకా రిజర్వాయర్‌లో అగుపించే ముఖ్యమైన చేపలు క్యాట్ ఫిషెస్ అంటే జెల్ల చేపలు అని పిలుస్తారు వీటిని సాధారణంగా. అంటే ఈ జెల్ల చేపలను ఏ విధంగా మనం గుర్తించుతామంటే, ఈ చేపల యొక్క ముందు భాగంలో మీసాల వంటి ఆకారాలు అగుపిస్తాయి తల భాగంలో. వాటిని బార్బుల్స్ అని పిలుస్తాము. అటువంటి చేపలను ఏమంటామంటే క్యాట్ ఫిషెస్, జెల్ల చేపలు, పిల్లి చేపలు అని పిలుస్తారు. ఇందులో ముఖ్యంగా మనకు ఎక్కువగా అగుపించే జాతులు వల్లాగో అట్టు, పంగాసియస్, పంగాసియస్. అదేవిధంగా వీడ్ ఫిషెస్ అంటే మొక్కలను తొలగించే చేపలు. వీడ్ ఫిషెస్ ఏమేమిటి అంటే అంబాసిస్, పంటియస్, తర్వాత గాడూసియా. ఈ చేపలు కూడా ఈ రిజర్వాయర్‌లో అగుపిస్తాయి. వీటితో పాటు ఫిదర్ బ్యాగ్స్ అనే చేపలు కూడా ఈ రిజర్వాయర్‌లో మంచినీటిలో అగుపిస్తాయి. అందులో ముఖ్యమైనవి నోటాప్టరస్ చీటాలా. ఇవన్నీ కూడా మనకు ఈ రిజర్వాయర్‌లో అగుపించే జాతులు. ఇవన్నీ కూడా ఫిష్ ఫానా కిందికి వస్తాయి. నెక్స్ట్ టాపిక్ పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ ఆఫ్ ఫిషరీస్. అంటే చేపల్ని మనము పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ అంటే చేపల్ని మనము పట్టిన తర్వాత వాటిని మనము ఏ విధంగా మనము జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా వాటిని మనము పెంచాలి, ఏ విధంగా వాటిని తగు జాగ్రత్తలు తీసుకోవాలనే దాని గురించి పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీలో చూపించడం జరుగుతుంది. దీనికి సంబంధించిన డయాగ్రామ్స్ కూడా మీకు చూపించడం జరుగుతుంది ఇక్కడ. పోస్ట్ హార్వెస్ట్ ఫిషరీస్ కంప్రైజెస్ ది యాక్టివిటీస్ దట్ టేక్స్ ప్లేస్ ఫ్రమ్ ది ఫిష్ ఈజ్ హార్వెస్టెడ్ అంటిల్ ఇట్ ఈస్ కన్జ్యూమ్డ్. అంటే ఈ మనం చేపల్ని పట్టిన తర్వాత వాటిని ఇంకో ప్రాంతానికి తీసుకుపోయేటప్పుడు టోటల్‌గా ఆ ఫిషెస్ అన్నీ కూడా అమ్ముడుపోయే వరకు మనం వాటిని తగు జాగ్రత్తలు తీసుకోవాలి. నెక్స్ట్ యాజ్ ఫిష్ ఈజ్ క్విక్లీ పెరిషబుల్ కమోడిటీ, కేర్ మస్ట్ బి టేకన్ ఇన్ ప్రిజర్వింగ్ ది ఫిష్. అంటే చేపల్ని మనము హార్వెస్ట్ అంటే పట్టిన తర్వాత వాటిని మనము కుళ్ళిపోకుండా, చెడిపోకుండా వాటిని తగు జాగ్రత్తలు తీసుకుంటూ మనము చేపల్ని భద్రపరచాలి. నెక్స్ట్ వెన్ ది ఫిషెస్ ఆర్ కాట్ ఇన్ ఎ గ్రేటర్ నంబర్, ద నంబర్ ఆఫ్ కన్జంప్షన్ ఆఫ్ దేర్ ప్రిజర్వేషన్ బికమ్స్ ఏ నెసెసిటీ. ఎప్పుడైతే మనకు ల్యాండింగ్ సెంటర్‌లో గాని, మనకు ఫిష్ మార్కెట్‌లో మనం తీసుకుపోయినప్పుడు చేపల్ని మనం పట్టిన తర్వాత ఆ చేపలు మనకు ఎక్కువగా ఉంటాయి. అంటే మనము వినియోగించడానికంటే ఎక్కువగా మనకు లభించినప్పుడు ఆ చేపల్ని మనము ఖచ్చితంగా భద్రపరచాలి. లేకుంటే ఆ చేపలు చెడిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా చేపలు చెడిపోతాయంటే ఎక్కువసేపు నీటి నుంచి బయటకు రాగానే అవి బ్యాక్టీరియల్ యాక్షన్ ద్వారా గాని, లేకపోతే ఎంజైమాటిక్ యాక్షన్ ద్వారా గాని చేపలు
చెడిపోవడానికి ఆస్కారం ఉంటది కాబట్టి, వాటిని ఎట్టి పరిస్థితుల్లో మనము భద్రపరిచి, తాజాగానే వాటిని మనము అమ్మాలి. నెక్స్ట్, ఏ లార్జ్ పార్ట్ ఆఫ్ ది క్యాచ్ ఈజ్ ప్రాసెస్డ్ బై ట్రెడిషనల్ మెథడ్స్ ఆఫ్ సన్ డ్రైయింగ్, సాల్టింగ్ అండ్ స్మోకింగ్. అంటే మనకు ముఖ్యంగా మనం ఈ లోకల్ ల్యాండింగ్ సెంటర్ నుంచి, రిజర్వాయర్ల నుంచి మనం చేపల్ని పడతాం కాబట్టి, చెరువుల నుంచి కానీ మనం పడతాం కాబట్టి, కెనాల్స్ నుంచి కానీ పడతాం కాబట్టి, అక్కడ సాంప్రదాయక పద్ధతిలో అగుపించే పద్ధతులను మనము ఉపయోగించి వాటిని భద్రపరచాలి. అందులో ముఖ్యమైనవి ఏమిటి? సన్ డ్రైయింగ్ ఎండబెట్టడము, సాల్టింగ్ ఉప్పులో భద్రపరచడము, మరియు స్మోకింగ్ అంటే పొగ చూరించడము, తర్వాత ఐసింగ్ కూడా చేస్తారు ముఖ్యంగా, అంటే మంచులో కూడా భద్రపరుస్తారు. ఇవన్నీ కూడా ఇటువంటి పద్ధతులను ఉపయోగించి చేపలు చెడిపోకుండా మనము చూసుకోవాలి. నెక్స్ట్ టాపిక్, గుడ్ హ్యాండ్లింగ్ ప్రాక్టీసెస్, హార్వెస్టింగ్ అండ్ పోస్ట్ హార్వెస్టింగ్. ఈ గుడ్ హ్యాండ్లింగ్ ప్రాక్టీసెస్ లో మనము నేర్చుకునే అంశాలు ఏమేమిటి అంటే, బిఫోర్ కిల్లింగ్ స్టాప్ యూజింగ్ యాంటీబయాటిక్స్ ఇన్ ది పాండ్, ప్రిఫరబుల్లీ 14 days బిఫోర్ హార్వెస్ట్. ఎప్పుడైతే మనము చేపల్ని మనము పడుతున్నామో 14 రోజుల కంటే ముందే వాటికి యాంటీబయాటిక్స్ అనేది వాటిని మనము ఆపేయాలి. అంటే ఉపయోగించకూడదు యాంటీబయాటిక్స్ని. తర్వాత స్టాప్ ఫీడింగ్ ఫిష్ 1 day బిఫోర్ హార్వెస్ట్. అంటే చేపల్ని ఒక రోజు ముందు మనం పడుతున్నామంటే వాటికి ఫుడ్ అంటే ఆహారాన్ని ఇవ్వడాన్ని కూడా మనము స్టాప్ చేయాలి, ఆఫ్ చేయాలి, అంటే ఇవ్వకూడదు. నెక్స్ట్, వైల్ కిల్లింగ్ ఫిష్ షుడ్ బి కిల్డ్ క్విక్లీ విత్ ఎ లిటిల్ స్ట్రెస్ యాజ్ పాసిబుల్. అంటే ఒక కొలనులో కానీ, రిజర్వాయర్లో కానీ, ఒక మంచినీటి వ్యవస్థలో కానీ చేపల యొక్క సాంద్రత, చేపల యొక్క ఏదైతే సంఖ్య ఏదైతే ఉంటుందో ఎక్కువగా ఉంటే అవి తొందరగా స్ట్రెస్ ప్రభావంతో తొందరగా చెడిపోవడానికి ఆస్కారం ఉంటుంది. మ్యాచ్యూర్డ్ ఆర్ జస్ట్ స్పాన్డ్ ఫిష్ షుడ్ నాట్ బి కాట్. మనం అందులో అవిపించే చేపలలో మనకు మ్యాచ్యూర్డ్ అంటే అప్పుడే మన గుడ్లని, శుక్రకణాలు కానీ గుడ్లను కానీ మనకు బ్రూడర్స్ ఏ విధంగా మనం పిలుస్తామో అటువంటి చేపల్ని మనము పట్టకూడదు. ఎందుకంటే అవి నెక్స్ట్ మనము వాటిని మనం బయటకు తీసి వాటి ద్వారానే మనము చేప పిల్లలని ఉత్పత్తి చేయవచ్చును. నెక్స్ట్, గుడ్ క్వాలిటీ ఫిష్ షుడ్ నాట్ డ్యామేజ్. అంటే మంచి చేపలను ఎప్పుడు కూడా మనము వాటిని మనము నిర్మూలించకూడదు. వాటిని షుడ్ నాట్ డ్యామేజ్ అంటే ఎటువంటి మనము డ్యామేజ్ని కల్పించకూడదు మంచి గుడ్ క్వాలిటీ ఫిషెస్ని. నెక్స్ట్, గ్రేడింగ్ అండ్ సార్టింగ్. గ్రేడ్ అండ్ సార్ట్ ది ఫిష్ అకార్డింగ్ టు స్పీసీస్, సైజ్ అండ్ ఫ్రెష్నెస్. అంటే మనం ఏదైతే చేపల్ని మనం హార్వెస్ట్ చేస్తామో, హార్వెస్ట్ చేసిన తర్వాత ఆ చేపల యొక్క జాతులను బట్టి, ఆకారాన్ని బట్టి, వాటి యొక్క తాజాదనాన్ని బట్టి మనము వాటిని వేరు పరచాలి. అంటే ఒక్కొక్క జాతులు ఒక రకంగా ఉంటాయి. అంటే ఇప్పుడు కట్లా జాతి ఉంటుంది, లేబియో జాతి ఉంటుంది, కామన్ కార్ప్ జాతి ఉంటుంది. వాటి యొక్క సైజులను, వాటి యొక్క జాతులను, అందులో మంచి చేపలని మనము ఎన్నుకొని వాటిని సార్టింగ్ అంటే వాటిని ఆ పద్ధతిలో మనము అమర్చుకోవాలి. నెక్స్ట్, డ్యామేజ్డ్ అండ్ బ్రెస్డ్ ఫిష్ షుడ్ నాట్ బి సోల్డ్. అంటే చెడిపోయిన చేపలు కానీ, కుళ్ళిపోయిన చేపలు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము వినియోగదారులకు, కన్జ్యూమర్కు మనము అమ్మకూడదు. నెక్స్ట్, ప్యాకింగ్. ఫిష్ షుడ్ బి ప్యాక్డ్ కేర్ఫుల్లీ టు అవాయిడ్ ట్విస్టింగ్. అంటే చేపల్ని మనము ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి తీసుకుపోయేటప్పుడు మనము ప్యాక్ చేసేటప్పుడు తగు జాగ్రత్తలను మనము తీసుకోవాలి. కీప్ ది ఫిష్ ఆల్వేస్ ఇన్ ఐస్ ఈవెన్ వైల్ సెల్లింగ్. మనము ఎప్పుడైతే మనం ల్యాండింగ్ సెంటర్ నుంచి చేపల్ని పడతామో ఆ చేపల్ని మనము అమ్మే వరకు కూడా
చెడిపోకుండా, కుళ్ళిపోకుండా వాటిని మంచులో ఉంచి వాటిని మనము మార్కెట్‌లో అమ్మాలి. నెక్స్ట్ ట్రాన్స్‌పోర్టేషన్ రవాణా. అవాయిడ్ ఎక్సెస్ హ్యాండ్లింగ్ ఆఫ్ ఫిష్. మనం రవాణా చేసేటప్పుడు మనము కొన్ని బాక్సులను ఎన్నుకుంటాం. కొన్ని టిన్‌లను ఎన్నుకుంటాము. అందులో ఎంత కెపాసిటీ ఉంటుంది, ఎన్ని రకాల ఎంత చేపల అలా ఎంతవరకు పడతాయని మట్టుకే మనం ఆ చేపల్ని నిల్వ ఉంచాలి. అంతకంటే ఎక్కువగా మనము ఉంచకూడదు. నెక్స్ట్ అవాయిడ్ అన్‌ప్యాకింగ్ అండ్ రీప్యాకింగ్ డ్యూరింగ్ ట్రాన్స్‌పోర్టేషన్. అంటే మనము ప్యాకింగ్ చేసి మనం వేరే ప్రాంతాలకు తీసుకుపోయేటప్పుడు ప్యాకింగ్ అనేది కూడా కరెక్ట్ పద్ధతిలో ఉండాలి. ఇది రిజర్వాయర్ ఫిషరీస్ అండ్ పోస్ట్ హార్వెస్టింగ్ టెక్నాలజీకి సంబంధించిన ఇది మొత్తము దానికి సంబంధించిన మొత్తం దీనికి ఇంట్రడక్షన్. మరి ఇవన్నీ టాపిక్స్ అంటే మనము తర్వాత ఫిష్ పానా, తర్వాత పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ గురించి, అంటే ఇందులో ముఖ్యంగా రెండు పాఠాల గురించి చెప్పడం జరుగుతుంది. ఒకటి రిజర్వాయర్ల గురించి ముఖ్యంగా, నెక్స్ట్ పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ. రెండింటి గురించి వివరించడం జరిగింది. దానికి సంబంధించిన డయాగ్రామ్స్, తర్వాత దానికి సంబంధించిన టాపిక్స్ అన్ని కూడా ఇప్పటి వరకు మీకు చెప్పడం జరిగింది. దీని తర్వాత ఈ చాప్టర్ కు సంబంధించిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మీకు చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీరు శ్రద్ధగా విని ఇవన్నీ కూడా మీకు తర్వాత మీకు ఇవన్నీ కూడా మీరు ఈ లెసన్స్ల ద్వారా మీరు దాన్ని వెరిఫై చేసుకోవచ్చు. ఇవన్నీ దీనికి సంబంధించిన టాపిక్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా ఈ లెసన్స్ లో మీకు అగుపిస్తాయి. ఇందులో ముఖ్యంగా మనకు వెరీ వెరీ ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్స్ కాబట్టి మీకు షార్ట్ ఆన్సర్స్ గురించి ఫస్ట్ వివరించడం జరుగుతుంది. ఇందులో ఫస్ట్ డిఫైన్ రిజర్వాయర్. రిజర్వాయర్ అనగానేమి అనేది ఫస్ట్ క్వశ్చన్. అవి 2 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి ఇవి చాలా చిన్న క్వశ్చన్స్, 1-2 పదాలలోనే మీరు ఆన్సర్స్ చేయాలి. రిజర్వాయర్ అంటే ప్రవహించే నీటికి మనము అది సహసిద్ధంగా కానీ లేదా కృత్రిమంగా కానీ మనం ప్రవహించే నీటికి ఒక అడ్డుకట్ట వేసి లేదా ఒక డ్యామును కట్టి నీటిని ఒక ప్రాంతంలో నిల్వ చేయడాన్నే రిజర్వాయర్ అని పిలుస్తారు. సెకండ్ క్వశ్చన్, వాట్ ఈజ్ రిజర్వాయర్ ఫిషరీస్? రిజర్వాయర్ ఫిషరీస్ అనగానేమి? డిఫైన్, వివరించుము. రిజర్వాయర్ ఫిషరీస్ అంటే ఏంది? ఫిషరీస్ అంటే మత్స్య పరిశ్రమ. అంటే రిజర్వాయర్లో అవిపించే ఫిష్ ఫానా ఏదైతే ఉంటుందో, జీవులు ఏవైతే ఉంటాయో వాటిని గురించి చెప్పడాన్నే రిజర్వాయర్ ఫిషరీస్ అని పిలుస్తారు. నెక్స్ట్ మూడవది, వాట్ ఈజ్ ఇంపాక్ట్ ఆఫ్ డ్యామ్స్ ఆన్ ఫిషెస్? అంటే ఈ డ్యామ్స్ ఏవైతే మనం అడ్డుకట్ట వేసి ఏదైతే నిల్వ ఉంచుతామో నీటిని, అందులో చేపల పైన వాటి యొక్క ప్రభావము ఏ విధంగా ఉంటుంది? అంటే అవి ఒకే ప్రాంతంలో నీటిలో ఉండే నీటి నిల్వలోనే నివసిస్తాయి కాబట్టి మనకు చేపల యొక్క ఉత్పత్తి కూడా మనం ఎక్కువగా తీసుకుంటాం. అంటే బయట పోవడానికి ఎక్కువ ఆస్కారం ఉండదు. అందులోనే జాలర్లు కానీ కొన్ని వలలను ఉపయోగించి, విసిరే వల కానీ, గిల్ వల కానీ అటువంటి వలలను ఉపయోగించి చేపలను పట్టడము జరుగుతుంది. ఫోర్త్ క్వశ్చన్, వాట్ ఆర్ ది కాజెస్ ఫర్ ఫిష్ డికంపోజ్? అంటే చేపలు చెడిపోవడానికి గల కారణాలు ఏమిటి? ముఖ్యంగా చేపలు చెడిపోవడానికి కారణం ఏముంటుంది? చేపల్ని మనం బయటకు హార్వెస్ట్ చేసినప్పుడు, బయట తీసుకొచ్చినప్పుడు, ఒడ్డుకు తీసుకొచ్చినప్పుడు చేపలు కొన్ని గంటల తర్వాత కొన్ని చేపలు ఇంకా కొద్దిగా ఎక్కువ సమయం తీసుకుంటుంది, చెడిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా బ్యాక్టీరియల్ యాక్షన్ కానీ లేదా ఎంజైమాటిక్ యాక్షన్ కానీ వీటి యొక్క చర్యల వలన చేపలు చెడిపోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇవి చెడిపోకుండా మనము తగు జాగ్రత్తలు తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్,
వాట్ ఆర్ ది ప్రిన్సిపల్ ప్రాసెస్ ఎంప్లాయిడ్ టు చెక్ ది ఫిష్ స్పాయిలేజ్? అంటే మనము చేపలు చెడిపోకుండా ఎటువంటి అంటే మనం అక్కడ అందులో మనం ఎక్కడైతే రిజర్వాయర్‌లో పెంచుతామో అక్కడ చేపలు చెడిపోకుండా చూడడానికి మనం కొందరిని అపాయింట్మెంట్ చేసుకుంటాం జాలర్లను. వాళ్ళు ఎప్పటికప్పుడు ఆ చేపలు తాజాగా ఉన్నాయా, చెడిపోతున్నాయా అవనే దాన్ని మనము కొన్ని లక్షణాలను బట్టి మనము వాటిని గుర్తించి వాటిని వేరు చేయాలి. నెక్స్ట్ 6th క్వెషన్. విచ్ సాల్ట్స్ అండ్ యాసిడ్స్ ఆర్ యూజ్డ్ ఇన్ ప్రిజర్వేషన్ ఆఫ్ ఫిష్? చేపలను మనము భద్రపరచడానికి ఉపయోగించే సాల్ట్స్ ఏంటి, యాసిడ్స్ ఏంటి? ముఖ్యంగా మనం ఉప్పు ద్రావణంలో చేపల్ని మనం భద్రపరుస్తాం, అదొకటి. అదే విధంగా మనము ఈ పొటాషియం పరమాంగనేట్ కానీ అటువంటి దాంట్లో కూడా చేపల్ని మనము వాటిని మనం శుభ్రం చేసి చేపలు చెడిపోకుండా కూడా ఉంచవచ్చును. నెక్స్ట్, రైట్ అబౌట్ గుడ్ హ్యాండ్లింగ్ ప్రాక్టీసెస్ ఇన్ ఫ్రెష్ వాటర్ ఫిష్ హార్వెస్ట్ అండ్ పోస్ట్ హార్వెస్ట్. గుడ్ హ్యాండ్లింగ్ చేయడానికి మనము చేపల్ని మనము ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఆ గుడ్ హ్యాండ్లింగ్స్ గురించి కూడా మీకు చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనము గుడ్ హ్యాండ్లింగ్స్లో మనము వైల్డ్ కిల్లింగ్, తర్వాత బిఫోర్ కిల్లింగ్, గ్రేడింగ్ అండ్ సార్టింగ్, ప్యాకింగ్, ట్రాన్స్పోర్టేషన్ ఈ పద్ధతులను మనం ఉపయోగించి గుడ్ హ్యాండ్లింగ్ హార్వెస్ట్లో మనము ఉపయోగిస్తాము. నెక్స్ట్, రైట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ టు లుక్ ఫర్ ది ఫ్రెష్నెస్ ఫిష్. ముఖ్యమైన ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏంటంటే మనం చేపలు తాజాగా ఉండడానికి ముఖ్యమైన లక్షణం ఏదంటే చేపల్ని మనం పట్టుకున్నప్పుడు చేప యొక్క శరీరం పైన మ్యూకస్ గ్రంథులు అనేటివి మనకు బయటకు వస్తుంటాయి, జారే స్వభావం కలిగి ఉంటాయి. అవి మనం బయట తీసుకొచ్చినప్పుడు అవి టైం ఎక్కువైనా కొద్ది ఏమైందంటే కుళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ మ్యూకస్ గ్రంథులు అనేటివి కూడా బయటకు విడుదల కాకుండా ఉంటుంది అన్నట్టు. అందు గురించి మనం వాటిని తగు జాగ్రత్తలు తీసుకొని చేపలను ఫ్రెష్నెస్గా ఉండేటట్లు మనము చూసుకోవాలి. నెక్స్ట్, డిఫైన్ పోస్ట్ హార్వెస్ట్ ఫిషరీస్. అంటే చేపలను పట్టిన తర్వాత మనము ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ విధంగా మనము గుడ్ హ్యాండ్లింగ్ చేయాలి, వాటి గురించి చెప్పేదాన్ని మనం పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీలో వివరించి పోస్ట్ హార్వెస్ట్ ఫిషరీస్లో మనము తెలుసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, లాస్ట్ క్వశ్చన్. వాట్ ఈజ్ కాల్డ్ బ్యారేజ్? బ్యారేజ్ అనగానేమి? బ్యారేజ్ అనేది కూడా ఇదొక మనము రిజర్వాయర్లో మనము ఉపయోగించే రిజర్వాయర్లో మనం డివైడ్ చేసినప్పుడు ఇలా థర్డ్ మనము అంటే డ్యామ్స్, వీర్, బ్యారేజ్ అనేది కూడా ఆఫ్ ఎన్ అప్లైడ్ టు వియర్స్ ప్రొవైడెడ్ విత్ స్లూయిస్ ఓపెనింగ్ అనేది ఉంటుంది. ఇవన్నీ కూడా షార్ట్ క్వశ్చన్కి సంబంధించినవి. ఇవన్నీ కూడా మీకు ఈ లాంగ్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ టాపిక్స్లోనే ఉంటాయి మీకు అన్నీ కూడా. కాబట్టి మీరు ఇవన్నీ కూడా ఈ లెసన్స్లో మీరు ఏవైతే క్వశ్చన్స్ మీకు ఇప్పుడు చెప్పడం జరిగిందో, వివరించడం జరిగిందో ఇవన్నీ కూడా మీకు ఈ లెసన్స్లో చూడడం జరుగుతుంది. థ్యాంక్ యూ.